నీ జిల్లాలనే దిక్కులేదు సామాజిక న్యాయానికి నీ పార్టీలో. ఇక వీళ్ళు సామాజిక న్యాయం చేసేటందుకు సుదర్శన్ రెడ్డి గారట ఉప రాష్ట్రపతి సీట్లో కూర్చుంటే బీసీలకు న్యాయం జరుగుతుందట. నేను నిన్న మొత్తం ఆయన జడ్జిమెంట్లు ఆయన కథ కార్ఖాన మొత్తం చదువుకుంటూ వచ్చిన చాలా కీలక తీర్పులు ఇచ్చిండు. చాలా బీసీ ప్రజలారా అత్యంత ప్రమాదకరంగా మనకు అన్యాయం జరిగింది వాళ్ళ హయాంలో. అందుకోసమే ఇక్కడ ఈ ఎన్నికల్లో ఈ ఉపరాష్ట్రపతి మీకు ఓటు కనుక ఉంటే ఉపరాష్ట్రపతిగా ఎవరికి ఓటేస్తారు? నేనైతే రాధాకృష్ణన్ బీసీ బిడ్డకి వేస్తా ఓటు. ఇక్కడ ఆత్మగౌరవం ఎక్కడిది? మా ఆత్మగౌరవం రాధాకృష్ణన్లో ఉంది. మొట్టమొదటిసారిగా ఒక బీసీ వాడు ఉపరాష్ట్రపతి అయితే తప్ప కళ్ళు మండుతున్నాయా? ఎందుకు తెచ్చిపెట్టారు? ఇప్పుడు నిజంగా మీకు కనుక సామాజిక న్యాయము ప్రజలకు మంచి జరగాలన్న ఆలోచన ఉంటే మీరు చేయాల్సింది ఏంది? మా కంచాయిలే అని బెటరంటారా? ప్రొఫెసర్ ఏ పార్టీకి సంబంధం లేదు, ఏ పార్టీకి సంబంధం లేదు. మా కంచాయిలే గారిని బెటరించిరి. కంచాయిలే గారికి తెలిసినంత తెలుసా సుదర్శన్ రెడ్డి గారికి? కంచాయిలే గారు జీవితం అంతా తన ఐడియాలజీ తోటి ఈ ప్రజల్లో ఈ దేశంలో ఏం జరుగుతుందో సమాజాన్ని వివరించడానికి పనిచేసి పెళ్లి కూడా చేసుకోలే. అటువంటి బిడ్డ కంచాయిలే మీద చేయలే. ఎస్, ఇయాల్టికి దాడి జరిగి 39 రోజులు అవుతుంది, ఇంకా నిందితులను అరెస్ట్ చేయలేదు. సామాన్య జనాల పరిస్థితి ఏంది? రాచకొండ పోలీస్ షేమ్